ముంబైలో పిల్లలను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్యను పోలీసులు హతమార్చారు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపారు. ఆర్య స్టూడియోలో సంబంధించిన 20 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. ముంబైలో పిల్లలను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్యను పోలీసులు హతమార్చారు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపారు. ఆర్య స్టూడియోలో బంధించిన 20 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, తప్పు చేసిన రోజే ఇక పోలీసుల నుంచి తప్పించుకోకుండా పైలోకాలకైతే వెళ్ళిపోయాడు రోహిత్. ఇతను చేసినటువంటి పని కొన్ని గంటల పాటు పోలీసులతో పాటు తల్లిదండ్రులను కూడా భయాందోళనకు గురైంది. గుండె ఆగినంత పని అయ్యింది. స్టూడియోకు పిలిపించి ఆడిషన్స్ పేరుతో 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తానంటూ కూడా బెదిరించాడు. ఎందుకురా ఏమన్నా పైత్యం ఎక్కిందా అంటే ఖచ్చితంగా అతనికి పిచ్చెక్కింది. పూర్తిగా కూడా అతను చెప్తున్నటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమాత్రం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ కూడా ఏదేదో పిచ్చికి అసలు పిచ్చి పరాకాష్ఠకు చేరి ఏం చెప్పాలో తెలియక ఇలా ప్రవర్తించేటటువంటి పర్సన్ ఇక పైన ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండకూడదు అని కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టినటువంటి ముంబై పోలీసులు ఒకే ఒక్క షాట్కి అయితే లేపి పక్కన పడేశారు. అంతటి నీచుణ్ణి వాడు బ్రతికున్నాడా లేకపోతే బ్రతికున్నా కానీ ఎందుకు బ్రతికున్నాడు, ఇంకా బ్రతికే ఉంచారా అనేలాగా అతని ప్రవర్తన అయితే ఉంది. ఖచ్చితంగా ముంబై పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో 20 మంది చిన్నారులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత భయపడి ఉంటారు. ఆ చిన్న పిల్లలు ఎంత భయపడి ఉంటారు. ఒకవేళ అతను ఆ 20 మంది చిన్నారులను ఏదైనా చేసి ఉంటే ఎవరు సమాధానం చెప్పగలరు? ఒకే ఒక్క ప్రాణం అతను రోహిత్ ఎవరైతే ఉన్నారో వాడి ప్రాణం పోయినా కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పోలీసులు చేసినటువంటి పని కరెక్టే, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని చూడాలి. అతని మీద పోలీసులు ఎన్కౌంటర్ చేశారా లేకపోతే అతను తీసేశారా అదంతా కూడా నథింగ్. 0.00001% కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన పనే లేదు. ముంబైలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో పోలీసులు జరిపినటువంటి ఎన్కౌంటర్లో రీజన్ బిహైండ్ ద ఎన్కౌంటర్ ఓన్లీ ద వన్ రీజన్, అదే 20 మంది చిన్నారులను చంపేయడానికి స్కెచ్ చేసినటువంటి ఇతను ఖచ్చితంగా ఉగ్రవాది కంటే అత్యంత దారుణమైనటువంటి పర్సన్. ఉగ్రవాదుల కంటే ఇతను భూమి మీద బ్రతికి ఉండకూడదు అనుకొని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టారు, కాల్చి పాడేశారు. మధు, ప్రజెంట్ 20 మంది చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది? సేఫ్, ఆల్ ఆర్ సేఫ్, ఎవరికి ఎటువంటి ప్రమాదము లేదు. అందరినీ కూడా అతని దగ్గర తెచ్చుకున్నటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రసాయనాలను తీసుకొని వచ్చాడు. వాటన్నిటి కూడా అతని దగ్గరే దాచిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆడిషన్స్ పెడుతూ పిల్లల్ని పిలిపించుకున్నటువంటి అతను ఉన్నాడో అతను పిలిపించిన తర్వాత ఆ పిల్లలందరినీ కూడా కిడ్నాప్ చేసి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా ఏదేదో కారణాలు చెప్పాడు. అది ఎవరికి అర్థం కానటువంటి రీజన్స్. పిచ్చోళ్ళు ఏదైతే పిచ్చాసుపత్రిలో ఉంటారో అటువంటి పిచ్చాసుపత్రిలో ఉండేటటువంటి ఒక పేషెంట్ మాట్లాడేటటువంటి మాటల్లాగానే ఇతను కూడా చెప్పినటువంటి రీజన్స్ ఆ విధంగానే చూడాలి. అలానే చూసి ఇతను ఖచ్చితంగా భూమి మీద ఉండకూడదు. బ్రతికి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా అనేక మంది ప్రాణాలకు ఇబ్బంది. ఇకపైన ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇలాంటి సంఘటనలు చేసే అవకాశం లేకపోలేదు. చిన్నపిల్లల ప్రాణాలను వీడు టార్గెట్గా పెట్టుకొని పని చేశాడు. టార్గెట్ చేసుకొని ఏదైనా చేయాలని చూసినటువంటి ఇతను ఖచ్చితంగా కూడా భూమి మీద ఉండాల్సినటువంటి పర్సన్ అయితే కాదు. అందుకోసమే ముంబై పోలీసులు అది రీజన్స్ ఏదైనా సరే అతన్ని మాత్రం షూట్అవుట్ చేశారు, అవుట్ అయితే చేశారు. రైట్ మధు, థ్యాంక్ యూ.